మట్టికైనా ఇంటి వాడే వెళ్ళాలి అంటే తెలుసా? మట్టికైనా ఇంటి వాడే వెళ్ళాలంటే మట్టి ఎవరికి అవసరం అండి? కుమ్మరి వారికి మట్టి అవసరం, కుండలు చేస్తాడు. ఆ మట్టి అవసరం అని కుమ్మరి వారికి మట్టి అవసరం కాబట్టి వాళ్ళకి ఏదైనా పని ఉండి నీ ఆశ ఉంటుందికో నా ఆశ ఉంటుందికో 100 రూపాయలు 150 వచ్చి ఇంత మట్టి తీసుకురాపో అని చెప్పిరనుకో, ఇది కుమ్మరి వారికి పని ఉండి కూలోని పెడితే అది కుండకు వచ్చింది తెలియదు, రాంది తెలియదు. ఆ పైసలు తీసుకుంటారు, బండి కట్టుకొని పోతారు. ఆ శరీరం పోయి ఇంత మట్టి తీసుకొచ్చి ఇంటి ముందు వారం వచ్చిపోతారు. అది కుండకు వస్తుందా రాదా తెలియదు. మట్టికైనా ఇంటి వాడే పోవాలి అంటే అదే కుమ్మరైనా పోయిందనుకో మట్టికి, ఆ చెరువు కాడికి పోయి ఆ కష్టం వాడు విడుస్తాడు. ఏడా కట్ట మీద, ఆ కట్ట మీద విడిసి చెర్రకు పోతాడు. లోపలికి పోయి కనకడి పిల్ల తీసి చెర్రకు పోయి కనకడి పిల్ల తీసి నోట్లో పెట్టుకుని కథ వేసిన వాళ్ళు తింటాడు. మట్టికి వచ్చేది రాత్రి చూసుకొని తెచ్చుకుంటాడు, కానీ కొంచెం తీసుకొని పిల్ల తీసుకొని నోట్ చేసుకుంటాడు. ఇది కుండకు వస్తుందా రాదా తెలిసిపోద్ది. అదే మట్టికి అయితే ఇంటి వాడే పోవాలి ఇక అని చెప్పి అనుకున్నాడు. అయినా ఇంకో కాడికి పోతాడు, ఆనందం పిల్ల తీసుకుని తింటాడు. ఇంకో కాడికి పోతాడు, ఇంకా 3-4 దిక్కులు దిగినాక ఒక కాడ చేస్తారు. మరి కుండకు వచ్చే మట్టి అని చెప్పి రుచి దొరుకుతుంది. ఆ రుచి దొరికినప్పుడు ఆడ ఒక బండి మట్టి తీసుకొచ్చుకొని ఇంటి ముందు పోసుకొని అందుకనే మట్టికైనా ఇంటి వాడు అంటారు. అప్పుడు శంకుడు అనుకున్నాడు, నేను దీని వెళ్ళే పని, నేను సిద్ధిదేవరా పెద్దపుల్ని పంపించిన అటే పోయింది, ఆదిశేషుని పంపించిన అటే పోయింది. వాళ్ళు పోతే వాళ్ళు పని కావట్లేదు. మట్టికైనా ఇంటి వాడే పోవాలి అంటే ఇది నేను వెళ్ళే కార్యార్థం, నేను పోతే జరుగుతున్నాడు అనుకున్నాడు అని మళ్ళీ కూడా అనుకున్నాడు. అయినా నేను ఇలాగే పోతే నీవే నా పాలి పడతావని చెప్పి హస్తం పట్టుకుంటాను. ఏమనుకున్నాడు, ఏమని ఇక మట్టికని ఇంటి వాడు పోవచ్చిందే కదా అని చెప్పి కైలాసం నుంచి ఆ శంకరుడు లేచి బయలుదేరి వనంతరానికి వచ్చేటప్పుడు బాగా ఆలోచించి ఉన్నాడు. ఏమని? ఏమిరా, నేను ఇదే రూపంగా వెళ్ళిపోయినట్టయితే నా పాలి భర్త వచ్చిండు, నా పాలి శంకరుడు వచ్చిండు అని చెప్పి ఆ శ్రీశైల పర్వతం దిగి వచ్చి నా పాదం పట్టుకుంటది అని చెప్పి ఆమె గుణగణములు ఏమో తెలుసుకుందాం అని చెప్పి ఆ శంకరుడు ఆలోచించి ఉంటున్నాడు. ఆలోచించి చూద్దాం మనసు ఆమె జిమ్మ నా మీదే ఉందా లేకపోతే వేరే వాళ్ళ మీద ఉందా అని చెప్పి అనుకొని ఆ శంకరుడు ఆ వనతుల నుంచి వచ్చేటప్పుడు ఒక దొంగ చోరుని అవతారం అనుకున్నాడు. ఈ పార్వతి మనసు నా మీదే ఉందా, ఇంకేమైనా పోతే ఇంకేమైనా హస్తం పట్టుకుంటుందా? అలా కాదు, దాని మనసు కాస్త వరసి చూస్తానుకున్నాడు శంకరుడు. ఎలా అనుకుని ఏం చేస్తున్నాడు, ఎరుకుంది ఎరకలేక ఒక చక్కని విరకల లాంఛన వేషం వేస్తానుకున్నాడు శంకరుడు. అని ఆ విరకల లాంఛన వేషం ఎలా వేస్తున్నాడు శంకరుడు. అలాంటి వచ్చేటప్పుడు మాత్రము బాగా ఆలోచించుకొని శంకరుడు విరకల లాంఛన వేషము ఏ ప్రకారం కడుతున్నాడు. భువనములు 14 గుట్టిగా వించెనా ఆదిశక్తిని బట్టి అరచేత బట్టియో వెళ్ళమ్మని గద్దె వేర్పాటు చేసెను. అండపిండ బ్రహ్మాండము ఆచరిక నింపుచు గలగలా ఊపుచు ఘనముగాను శంకరుని కట అప్పటికే పార్వతి మీద కాస్త అనుమానం వచ్చిందట. శంకరునికి పార్వతి మీద అనుమానం వచ్చింది, కాస్త అనుమానం వచ్చాది. ఇప్పుడు ఇలాగే పోతే నీవే నా పాలి పడతావు స్వామి, ఇంకెన్ని రోజులు నేను తప చేయాలి, ఇంక నన్ను వివాహం చేసుకోవా అని అడుగుద్ది. అలా కాదు, దీని మనసు ఎలా ఉందో చూస్తానుకున్నాడు శంకరుడు. ఎరుకుంది ఎరకలేక ఒక విరకల లాంఛన వేషం వేసుకున్నాడు. విరకల లాంఛన వేషం వేసుకొని తను కూర్చునే నందీశ్వరుని తీసి ఒక బాలుని చేసుకొని ఒడివాప కట్టుకున్నాడు. ఒడివాప కట్టుకుని ఆ విరకల లాంఛన వేషం ఇంకెలా వేస్తున్నాడు. కైలాసమున నుండి గౌరీశ్వరుల్లో హరడో గౌరీశ్వరుల్లో శివ కైలాసము కరకండు
శివ కైలాసమునికి వచ్చే కరకంఠుడైనా సంగాద